హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నందుకు, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరి కోసం మళ్ళీ ఒక కొత్త టాపిక్తో రావడం జరిగింది. సో చాలామంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ బూమ్ బాగా నడుస్తుంది, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరిని అడిగినా కూడా రియల్ ఎస్టేట్ టాపిక్ మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక నలుగురు దోస్తులు కలిసారంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ టాపిక్ అనేది ఉంటుంది. ఇలా పొలిటికల్ ఇప్పుడు సీజన్, ఇది ఇప్పుడు పొలిటికల్ సీజన్ ఒకవైపు, రియల్ ఎస్టేట్ సీజన్ ఇంకోవైపు అన్నట్టు నడుస్తుంది ఇప్పుడు. సో చాలామంది జనాలు ఎక్కడ చూసినా కూడా రాజకీయాల గురించి, నెక్స్ట్ వచ్చేసి మనకి రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడుతున్నారు జనాలు. సో రియల్ ఎస్టేట్ వైపే ఎందుకు ఎక్కువ మంది పుష్ చేస్తున్నారు అంటే, అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, గోల్డ్ మీద చేసుకోవచ్చు, స్టాక్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇంకా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఎందుకు రియల్ ఎస్టేట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు? సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2024లో నెక్స్ట్ 10 years ఎలా ఉండబోతుంది? సో నెక్స్ట్ మనకి రియల్ ఎస్టేట్లో గ్రోత్ ఎలా ఉండబోతుంది? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా, లేకపోతే వేరే ఇన్వెస్ట్మెంట్లలో వెళ్తే బెటరా అని చెప్పి చాలామంది రెగ్యులర్గా మాకు అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరినీ బేస్ చేసుకొని ఒక క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో ముందుకు రావడం జరిగింది. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఏ స్టాక్ గురించి ఎక్కడైనా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా నాలెడ్జ్ కావాలి, మనకి చాలా రీసెర్చ్ కావాలి. సో దాని గురించి చాలా మనకి అవేర్నెస్ ఉంటే తప్ప అందరూ అందులో సక్సెస్ అవ్వలేరు. సెకండ్ ఇంకోటి ఏంటంటే, మనము వేరే ఇప్పుడు గోల్డ్ ఆప్షన్ తీసుకున్నా, బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నా, ఫిక్స్డ్ డిపాజిట్ వైపు అయితే ఇప్పుడు ఎవ్వరు కూడా వెళ్ళట్లేదు, 99% ఎవరు వెళ్ళట్లేదు దాని సైడ్. సో దాని గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకోవట్లేదు. మ్యూచువల్ ఫండ్స్ అంటారా, సో దాంట్లో కూడా ఏంటంటే అందరికీ నాలెడ్జ్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. సో అది కొంచెం క్యాలిక్యులేటెడ్గా చాలామందికి అవేర్నెస్ ఉంటే తప్ప దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనకి గోల్డ్ వైపు చూసుకుంటే ఏంటంటే, లాస్ట్ 20-25 yearsలో మీరు చెక్ చేసుకుంటే గోల్డ్ వాల్యూ అనేది బాగానే పెరిగింది, కానీ ల్యాండ్తో కంపేర్ చేసుకుంటే కనుక ల్యాండ్ పెరిగినంతగా గోల్డ్ పెరగలేదు. ఇంతకుముందు ఏంటంటే 2010కి బిఫోర్ వరకు మనకి 30,000 లోపు ఉంటే, ఇవాళ వచ్చేసి 50,000-60,000 మధ్యలో వరకు తులం రేటు ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకి మంచి రేటు దగ్గరకు వచ్చింది ఇప్పుడు. సో ఇంతకన్నా ఇంకా ఎంత పెరుగుతుంది అన్నది ఇమీడియట్గా మనం ఒక 5 yearsలో ఎంత పెరగవచ్చు అన్నది చెప్పలేమన్నమాట. ఎందుకంటే మార్కెట్ని బట్టి, సీజన్ని బట్టి పెరుగుతుంది తగ్గుతుంది అనమాట. సో మార్కెట్ కండిషన్ని బట్టి కింద మీద అవుతుంటుంది రేట్స్ అనేది ఎప్పుడు కూడా. అందుకని చెప్పేసి ఇప్పుడు చాలామంది జనాలు ఎందుకు రియల్ ఎస్టేట్ వైపు వస్తున్నారంటే, బేసిక్ థింగ్ ఏంటంటే, రోటీ కపడా మకాన్ ఇది అందరికి తెలుసు. సో ఈ నీడ్ అనేది ఎప్పటికైనా ఉండాల్సిందే. ప్రతి ఒక్కరు ఏ జాబ్లో ఉన్నా, ఏ బిజినెస్లో ఉన్నా, వాళ్ళకు ఒక కామన్ గోల్ ఏముంటుందంటే, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, నాకంటూ ఒక ఓన్ ప్రాపర్టీ ఉండాలనేది అందరికీ ఒక గోల్ ఉంటుంది. సో ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే మనం రోజుకి ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ పెరిగిపోవడం వల్ల ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ లోపల కొనలేని పరిస్థితి అయిపోయింది ఆల్రెడీ. సో అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఔటర్ రింగ్ రోడ్ దాటి ఇప్పుడు జనాలందరూ కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు వెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితేనే మనకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి, దీనికోసం పెద్దగా క్యాలిక్యులేషన్స్ ఏం అవసరం లేదు. అందరికీ తెలుసు, ఊర్లో ఒక ముసలామె లేదా ఒక తాత ఉన్నారు, ఒక 60-70 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా కూడా, నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, ఏం చేయమంటారు అని అడిగితే ప్రతి ఒక్కరు సజెస్ట్ చేసేది ఖచ్చితంగా ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే ఇంత జాగ్ కొనుక్కో బిడ్డ, దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కదిద్దుకోవాలి బిడ్డ, ఒంట్లో బలం ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి బిడ్డ అని చెప్తారు అందరూ పెద్దలు కూడా. సో అంటే ఎవ్వరు కూడా ఏంటంటే, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాస్ట్ మనం ఒక 20-30 yearsలో చూసుకుంటే ఎంతవరకు పెరిగింది అన్నది చూసుకుంటే, సో ట్రెమెండస్ చేంజెస్ వచ్చినాయి. అండ్ రీసెంట్గా నేను చాలా దీని మీద వర్క్ చేస్తున్న, ఆర్టికల్స్ చదువుతున్న, దీని మీద ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే, నెక్స్ట్ 10 yearsలో మన ఇండియా మొత్తంలో కూడా చూసుకుంటే దాదాపు 7 కోట్ల కొత్త ఇల్లులు కట్టబోతున్నారు. సో రాను ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్కి జనాలు ఎక్కువ రావడం, హైదరాబాద్లో ఏంటంటే మనకి ఇంత ల్యాండ్ అంత అవైలబిలిటీ లేకపోవడం, ఉన్న ల్యాండ్ అవైలబిలిటీ కూడా ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల, సో జనాలు ఎక్కువ మంది వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి హైదరాబాద్ సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ఎక్కడైతే డెవలప్మెంట్ అయిందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే, ఎక్కడైతే నెక్స్ట్ డెవలప్మెంట్ అవ్వబోతుందో అలాంటి ఏరియాస్, అలాంటి హాట్ కేక్ లాంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఏరియాలలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయని చెప్పి అందరూ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే, అందరికీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి చాలామంది జనాలు ఆగి ఉన్నారు. బట్ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత మాత్రం మీరు నెక్స్ట్ చూస్తారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది అద్భుతంగా ఉండబోతుంది. సో ప్రతి ఒక్క డెవలపర్ కావచ్చు, ప్రతి ఒక్క బిల్డర్ కావచ్చు, దీని మీద చాలా క్లారిటీతో ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ఇంకా రేట్స్ పెరగడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకొక రీజన్ ఏంటంటే, మార్కెట్ వాల్యూస్, గవర్నమెంట్ వాల్యూస్ అనేది ఎవ్రీ 2 yearsకి పెరుగుతూ పోతుంది ఖచ్చితంగా. కానీ లాస్ట్ ఇప్పుడు మనకి ఎప్పుడు పెరిగిందంటే, కోవిడ్ తర్వాత పెరిగింది, కానీ ఆ తర్వాత మళ్ళీ ల్యాండ్ వాల్యూస్, రిజిస్ట్రేషన్ కాస్ట్ పెద్దగా పెరగలేదు.
సో ఇప్పుడు నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్కువ ఇవాళ గవర్నమెంట్ కూడా ఆధారపడి దేని మీద ఆధారపడుతున్నాయంటే మేజర్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీద. గవర్నమెంట్కి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది లిక్కర్ నుంచి, ట్రాన్స్పోర్ట్ నుంచి, రియల్ ఎస్టేట్ నుంచి. సో రియల్ ఎస్టేట్ నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తున్నప్పుడు సో దీనికి ఎవరైనా కూడా సపోర్ట్ చేయాలనుకుంటారు కాబట్టి నెక్స్ట్ రియల్ ఎస్టేట్కి ఎక్కువ స్కోప్ ఉంది. హైదరాబాద్ నలువైపులా ఇప్పుడు సిటీ ఎక్స్పాన్షన్ చేయడం, డెవలప్మెంట్స్కి కొత్త ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. భూమిని నమ్మి భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు మోసపోరు. కాకపోతే ఏంటంటే చాలామందికి పేషెన్స్ ఉండదు. అందుకని ఇవాళ కొంటారు, నెక్స్ట్ డే నుంచి అమ్ముదామా, రేట్ ఎంత అయింది, రేట్ ఎంత అయిందంటే ఇది స్టాక్ మార్కెట్ కాదు. ఇక్కడ రోజు రోజు రేట్లు పెరగవు, ఇక్కడ టైం పడుతుంది. మినిమం 3 to 5 years మినిమం. నేను ఎక్కడ కూడా ఏ కస్టమర్కి కూడా నేను ఇప్పటివరకు అన్ని వీడియోలలో కూడా చెప్పింది ఒకటే, ఎక్కడైనా సరే మీరు ఔటర్ రింగ్ రోడ్ దాటి బయటికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఐదర్ డిటీసీపీ కావచ్చు లేదా హెచ్ఎండిఏ లేఅవుట్ కావచ్చు, ఏ లేఅవుట్లో కొన్నా సరే మినిమం 5 years వెయిట్ చేయగలుగుతాము అనుకుంటేనే ప్లాట్లు కొనండి, లేకపోతే ప్లాట్లు కొనకండి దయచేసి. ఎందుకంటే ఒకరో ఇద్దరు చేసిన మిస్టేక్ వల్ల మొత్తం ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ చేయడం, లేదా ఒక లొకేషన్ మీద ఎక్కువ మంది ఏంటంటే వీళ్ళు కావాలని హైప్ తీసుకొస్తూ ఉన్నారని చెప్పేసి ఆ నెగిటివ్ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయడం వల్ల చాలామంది రియల్ ఎస్టేట్లో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా భయపడుతున్నారు. కాబట్టి ఒక సిన్సియర్గా ఒక బ్రదర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా సజెషన్ ఏంటంటే 5 years అండ్ అబోవ్ వెయిట్ చేయగలుగుతాం అనుకుంటే సిటీ దాటిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. కాబట్టి భూమి కొనాలా వద్దా అని ఎక్కువ ఆలోచించకండి. భూమి కొంటే ఎప్పటికైనా అది మీకు బెనిఫిట్ అవుతుంది. రూపాయికి రూపాయి యాడ్ అయి వస్తుంది ఖచ్చితంగా. సో ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ పెరగక ముందే డెవలప్మెంట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో అలాంటి ఏరియాలను గుర్తించి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. మీరు పెట్టే ప్రతి రూపాయి మీ పిల్లల భవిష్యత్తుకి ఒక బంగారు బాట వేయాలని చెప్పేసి, వాళ్ళ లైఫ్లో ఒక మంచి వాల్యూ యాడ్ అవ్వాలి. సో రేపు మీ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ మ్యారేజెస్ కోసం కావచ్చు, హయ్యర్ ఇంకేదైనా మీరు బిజినెస్ చేయాలన్నా లేదా మీరు రిటైర్మెంట్ లైఫ్ బాగుండాలన్నా ఖచ్చితంగా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్ ఈజ్ రైట్ ఇన్వెస్ట్మెంట్. గుడ్ టైమ్ ఫర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నౌ అండ్ ద ఓన్లీ బ్యాడ్ టైమ్ ఫర్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లేటర్. సో థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.